దేశవ్యాప్తంగా ఇప్పుడొక పెద్ద హాట్ టాపిక్ జెమిలీ ఎలక్షన్స్. యెస్, కేంద్రం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వాస్తవానికి జెమిలీ ఎన్నికల వల్ల ఎలాంటి ప్రభావం జరగబోతుంది, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇప్పుడు మనం జనగామ జిల్లాలో ఉన్నాము. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే పిసిసి మెంబర్ ఉన్నటువంటి డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి జెమిలీ ఎలక్షన్స్ పైన కొంత వివరణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. జమిలీ ఎన్నికలు ఈరోజు దేశం మొత్తంలో కూడా ఒక చర్చ నడుస్తున్న ఒక పెద్ద టాపిక్. ఎందుకంటే గత 2 టర్మ్ల నుండి, అంటే మోడీ గారు గత 2 టర్మ్లలో ఉన్నప్పటి నుండి దేశం మొత్తంలో కూడా జమిలీ ఎన్నికలు తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నది. రామ్నాథ్ కోవింద్ గారి కమిటీని వేసేసి కమిటీ రిపోర్ట్ తెప్పించేసి ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఈ 2029లోనే జమిలీ ఎన్నికలు జరపాలని చెప్పేసి ఒక క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపేసి ప్రజల ముందు వదిలేట్టేశారు ఈరోజు. ఓకే సార్, ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు జెమిలీ ఎలక్షన్స్ అయితే రాబోతుంది 2029 అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, కాకపోతే జెమిలీ ఎన్నికల ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ జెమిలీ ఎన్నికలు అంటే ఏంటిది? జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తంలో 29 రాష్ట్రాలలో అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఎన్నికలు ఒకే రోజు కానీ ఒకే పీరియడ్లో, అంటే ఒక వారం 10 రోజుల్లో కానీ ఒక స్పెల్లో కానీ జరిపేసి వితిన్ 1 మంత్లో, ఒక నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు, ఇవి కూడా వితిన్ 1 మంత్లో ఫినిష్ చేయాలనేదే జమిలీ ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎన్నికలు రావాలి, మధ్యలో 5 సంవత్సరాలు మొత్తం పరిపాలన నడవాలి అనే అంశంతో ఈ టాపిక్ను ముందు తీసుకొస్తున్నారు. ఓకే, యాక్చువల్లీ బీజేపీ అయితే సై అంటా ఉంది. ఎస్, అది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పరిస్థితి ఏంటిది? ఈ జెమిలీ ఎలక్షన్స్ పైన కాంగ్రెస్ అభిప్రాయం ఏంటిది? బీజేపీ సై అనుడు కాదు, ఈ ఎన్నికలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నదే బీజేపీ. కేంద్రంలోని మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ఈరోజు జమిలీ ఎన్నికలు తీసుకొద్దామని చెప్పేసి చెప్తా ఉన్నది. అయితే దానికి కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా జమిలీ ఎన్నికల కన్నా దేశానికి ప్రయోజనం కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అందరూ నిర్ద్వందంగా వాదిస్తున్నాయి. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగనివ్వబోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో సహా చాలా పార్టీలు కూడా ఈరోజు వద్దని చెప్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు వద్దంటున్నాయి. ఓకే, జెమిలీ ఎలక్షన్స్ తర్వాత ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఈ ఇద్దరి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మీకున్నటువంటి అంచనా ప్రకారం? ఎన్నికలు ఈరోజు మనం దేశంలో, అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నికల సరళిని చూస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ అని చెప్పేసి ఒక వర్డ్ను పెట్టారు. దాని మూలంగా అణగారిన వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు ఇంతో కొంత జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం పొందుతున్నాయి, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆ రిజర్వేషన్ అనే వర్డ్ లేకపోతే ఈరోజు పూర్తిగా ఏ పార్టీలోని రాజకీయమైన అగ్రవర్ణాల చేతిలో ఉండేది. అయితే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు కేవలము ప్రజాస్వామ్యం యొక్క ప్రజల అభిప్రాయాలతోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయా, లేకుంటే దీనికి వేరే అంశాలు ఏమైనా ప్రభావితం చేస్తున్నాయా? అంటే ఇక్కడ కుల రాజకీయాలు ఉన్నాయి, మత రాజకీయాలు ఉన్నాయి, డబ్బు రాజకీయాలు ఉన్నాయి, మజిల్ అండ్ మనీ, వీటి ప్రభావము చాలా ఎక్కువ ఉన్న రోజుల్లో నిజమైన ప్రజాస్వామ్యం ప్రతిబింబించబడుతుందా ఎన్నికల్లో? ఒకవేళ ఆ ప్రతిబింబించకపోతే ప్రజలకు ఏం ఆశ ఉంటుందంటే, అరే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడ ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకుంటే బీజేపీ ప్రభుత్వం కావచ్చు తప్పు చేస్తే వేరే రాష్ట్రాల ఫలితాలు చూపిస్తాయని చెప్పేసి ఒక రకమైన ఒక భయం ఉంటుంది పార్టీలకు. అది లేకుండా పోయే అవకాశం ఉన్నది ఈ జమిలీ ఎన్నికల తర్వాత. ఎందుకంటే ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో ఒక రకంగా వాడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఎన్నికలు లేదు అనే ఒక ధైర్యం, అంటే ఒక మంచి నాయకుడైతే పర్వాలేదు దేశానికి, కానీ ఎవడైనా ఒక హిట్లర్ లాంటి వాడు, లేకుంటే పుతిన్ లాంటి వాడు, లేకుంటే చైనాలో ఉన్న జిన్పింగ్ లాంటి వాడు ఇక్కడ దేశానికి అధినేత అయిపోతే 5 సంవత్సరాలు ఆయన వేసే వేషాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇది దేశంలో ఉన్న పేద ప్రజలకు, ముఖ్యంగా అధికారానికి దూరంగా ఉండే ప్రజలకు శరాఘాతమై కూర్చుంటుంది. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ జరిగాయి, కేంద్రంలో ఒక పార్టీ, జాతీయ పార్టీ అధికారంలోకి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది.
రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయనుకుందాం. ఈ కేంద్రానికిను, రాష్ట్రానికి సమన్వయ లోపం కనుక ఏర్పడితే ఏం జరుగుతది? ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో జరిగితే బాగానే ఉంటది. కానీ బయట కనిపించే ప్రజాస్వామ్యం వెనకాల వాళ్ళ అధికార దాహం, ఆధిపత్య ధోరణి అనేది ఉన్నదనుకో, అప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా కూలిపోయే అవకాశం ఉన్నది. ఉదాహరణకు నీకు చెప్తాను. ఇప్పుడు నడుస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, కాంగ్రెసు అండ్ మన శివసేన ఈ 2 పార్టీలు కలిసేసి, పవర్ పార్టీ ముగ్గురు కలిసేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అయితే బీజేపీ ఏం చేసింది? వివిధ కారణాలు చూపించేసి శివసేన పార్టీని 2గా చీల్చింది. దానికి అడ్డంగా పెట్టిన బూచిలేంది? ఈడీ అని, సిబిఐ అని చెప్పేసి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అని చెప్పేసి పెట్టేసి వాళ్ళని భయభ్రాంతులను చేసేసి ప్రభుత్వాలనే, ఒక పార్టీ యొక్క ప్రభుత్వాన్నే మార్చేసి తన ఆధీనంలోకి తీసుకొచ్చింది. రేపు జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక రాష్ట్రంలో వేరే పార్టీ, ఒక కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రభుత్వం ఉందనుకో, వారికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బెదిరించి లొంగ తీసుకొని అక్కడి ప్రభుత్వానికి తన కిందికి మార్చుకోదని గ్యారంటీ ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. పోయినసారి 33, నాకు తెలిసి 34 మంది ఎమ్మెల్యేలు అనుకుంటాను సిక్కిం రాష్ట్రంలో. 34 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవలేదు సిక్కిం రాష్ట్రంలో. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నది అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నది. విచిత్రం. మరి దేనికి భయపడ్డరు వాళ్ళు? వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు దేనికి భయపడ్డరు అంటే, కేంద్రంలో ఉన్న పవర్ఫుల్ ఈడీ, కేంద్రంలో ఉన్న సిబిఐ, ఐటీ, లేకుంటే వివిధ వ్యవస్థలు కావచ్చు, లేకుంటే కేంద్రం నుండి మాకు సహకారం అందదు, మేము 5 సంవత్సరాలు బతకాలంటే ఎట్లా అని చెప్పేసి ఒక డౌట్ కావచ్చు. అంటే మీరు అడిగిన ఇంతకుముందు ప్రశ్న ఏదైతే ఉన్నదో, అంటే ఒకవేళ వేరే పార్టీల ప్రభుత్వాలు చిన్న రాష్ట్రాల్లో కావచ్చు, లేకుంటే పెద్ద రాష్ట్రాల్లో, మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం, అటువంటి రాష్ట్రంలో వచ్చినా సరే 5 సంవత్సరాలు మనగలగడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ ఈ జమిలీ ఎన్నికలు రాకపోతే ఏమవుతుందంటే, ప్రజలకు ఒక ధైర్యం ఉంటుంది. అరే, మహారాష్ట్రలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తే, ఉదాహరణకు మహారాష్ట్రలో తప్పు చేసిందని చెప్పేసి కర్ణాటకలో బీజేపీని ఓడించిర్రు. పోయినసారి కర్ణాటకలో, పక్క రాష్ట్రం కదా, కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉండే? బీజేపీ ప్రభుత్వం ఉండే. ఇక్కడ బీజేపీతోని సపోర్ట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే తెలంగాణలో. అంటే వాళ్ళు బయట కనిపించేది 2 ప్రతిపక్షాలే, కానీ అంతర్గతంగా వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉండే. అంటే బీజేపీ సపోర్ట్ చేస్తున్న పక్షము బీఆర్ఎస్ పక్షము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండే. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించారు ప్రజలు, అక్కడ బీజేపీ పార్టీని ప్రజలు ఓడించారు. దీనికి ఒకానొక కారణం, అంటే 100 కారణాలు ఉండొచ్చు కాక ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం గెలవాలంటే, ఒకానొక కారణం ఏంటంటే మహారాష్ట్రలో వీళ్ళు చేసిన అరాచకం. సో 5 సంవత్సరాలు ఒకవేళ జమిలీ ఎన్నికలుంటే ఈ అరాచకాన్ని ప్రశ్నించే అవకాశం ఎక్కడుంటుంది? ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి భయం ఎక్కడుంటుంది? ఇక్కడ నా పాయింట్ ఏంది, ఇప్పుడు రాష్ట్రానికి వెసులుబాటు లేదా? క్వశ్చనింగ్ చేసే అధికారం రాష్ట్రానికి లేదా? ఆఫ్టర్ జమిలీ ఎలక్షన్స్ కేంద్రాన్ని క్వశ్చనింగ్ చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదా? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరులు కానీ, జ్యూరిస్డిక్షన్ కానీ, అంటే పరిపాలనా ప్రాంతం కానీ, దేశం మొత్తం అంటే 29 రాష్ట్రాలు, అంటే ఒక రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేకపోయినా స్థానికంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణనే తీసుకుందాం. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కానీ దేశం మొత్తంలో బీజేపీ వచ్చింది. సో తెలంగాణ ఏదన్నా అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదా అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎట్లుంటుందంటే ఉపమానము, మీరు రెజ్లింగ్ మ్యాచ్ చూసి ఉంటారు, కుస్తీ పోటీ. రెజ్లింగ్లో ఇప్పుడు 80 కిలోల విభాగంలో, 90 కిలోల విభాగంలో ఫైట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, 40 కిలోల విభాగంలో, 50 కిలోల విభాగంలో ఫైట్ చేసేటోళ్ళు ఒకరు ఉంటారు. ఎంత టెక్నిక్ ఉన్నా సరే ఈ 40 కిలోల విభాగంలో పోటీ చేసే వ్యక్తి 90 కిలోల విభాగంలో పోటీ చేసే వ్యక్తితో ఫైటింగ్ చేస్తాడా? ఇద్దరిని రింగులో వదిలేటేసిన తర్వాత ఏం జరుగుతుంది? 90 కిలోల విభాగంలో ఉన్న వ్యక్తి 40 కిలోల వాళ్ళని కోడి పిల్లని పిసికినట్టు పిసుకుతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం గద్దల ముందు కోడి పిల్లలై కూర్చుంటాయి. మరి వీళ్ళ వాయిస్ వెంటిలేట్ చేద్దాము అంటే, ప్రజాస్వామ్యంలో తమ భావాన్ని ప్రకటించే ఒకానొక ముఖ్యమైన మార్గం ఏంటంటే ఓటు. తెలంగాణలో అన్యాయం జరిగితే ఛత్తీస్గఢ్లో ఓటు వ్యతిరేకంగా వేస్తారు ప్రజలు ఓట్లు. ఇక్కడ ఒకవేళ బీజేపీ అన్యాయం చేస్తున్నది అని చెప్పేసి ఛత్తీస్గఢ్ ప్రజలు భావించారు అనుకో, ఖచ్చితంగా ఛత్తీస్గఢ్లో బీజేపీని ఓడిస్తారు. ఒకవేళ ఛత్తీస్గఢ్లో అన్యాయం జరిగితే తమిళనాడులో దానికి జవాబు చెప్తారు. అంటే
ఎన్నికలు ఒక రాష్ట్రం ఎన్నికలు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అంటే మనకు కేంద్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న చూడు దానికి ఎన్నికలు మాత్రం దేశం మొత్తానికి ఒకేసారి జరుగుతున్నాయి కదా, దానికైతే ముక్కలు జరగట్లేదు కదా. గ్రామంలో ఉన్న అవసరాలు వేరు, మండలంలో ఉన్న అవసరాలు కొద్దిగా విస్తృతంగా ఉంటాయి, అలాగే నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు ఒక తీరుగుంటాయి. ఇవన్నీ దేశ రాజకీయాల అవసరాలతో సమానంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి అతి ముఖ్యమైన అంశం ఏముంటుంది? అంటే పాకిస్తాన్ దగ్గర మన సరిహద్దును కాపాడుకోవాలి, చైనా దగ్గర మన సరిహద్దును కాపాడుకోవాలి, బంగ్లాదేశ్లో నుండి రోహింగ్యాలు రావద్దు. ఇది దేశం యొక్క సమస్య. కానీ అదే ఇప్పుడు మన జనగామ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం ఉందనుకో, ఇక్కడి శాసనసభ్యులను ఇక్కడ పార్టీలను మనం ఎన్నుకునే క్రమంలో అంటే దేశం అంశం ఒకటి ఉంటుంది బరాబర్, కానీ స్థానిక అవసరాలు, స్థానిక అభివృద్ధి, ఇక్కడి ప్రజల అవసరాలు అనేది కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలను దేశ ఎన్నికలు మనం కలిపి పెట్టేసిన తర్వాత దేశం యొక్క సమస్యలే రాష్ట్రం యొక్క సమస్యలు, రాష్ట్రం యొక్క సమస్యలే నియోజకవర్గ సమస్యలు అని చెప్పేసి మనం ప్రజలను రుద్దే కార్యక్రమం చేయొద్దు. మరి ఇప్పుడు మీరు ఇంతలా అంటే ఆ సమస్యలు వేరు ఈ సమస్యలు వేరు అంటున్నారు, మీరు ఒకటైతే కాదంటున్నారు. మరి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చింది, ఓకే, తీసుకురావడం వెనకాల ఎలాంటి లాభం ఉంది, కాంగ్రెస్ ఎలాంటి నష్టం జరుగుతుందని చెప్పేసి వాదిస్తూ ఉంది. లాభం చెప్పండి, నష్టం చెప్పండి. లాభాలు అనేటివి బీజేపీ చూపిస్తున్నట్లుగా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికల ఖర్చు అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి, ఖర్చు తగ్గిపోతుంది, మళ్ళీ 5 సంవత్సరాలు పాలన మీద దృష్టి పెట్టొచ్చు అని చెప్పేసి బీజేపీ ఒక వాదన తీసుకొస్తున్నది. ఖర్చు అంటే ఇక్కడ ఎన్నికలకు పోయినసారి ఎన్నికలప్పుడే కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలే ఏంటంటే 10,000 కోట్లు. దేశం మొత్తం ఎన్నికలు జరపడానికి వచ్చిన ఖర్చు ఎంత? 10,000 కోట్లు. కాకపోతే ఈసారి డబ్బులు అయితే ఎంత? 20,000 కోట్లు అవుతుంది. మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు. దేశం బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? దాదాపు 47 నుండి 50 లక్షల కోట్లు. ఇంచుమించుగా 47 నుండి 50 లక్షల కోట్లు. దేశము ప్లస్ అన్ని 29 రాష్ట్రాల బడ్జెట్ ఎంతో తెలుసా? 90 లక్షల కోట్లు. మన రాష్ట్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లలో 10,000 కోట్లు అంటే అసలు లెక్కలోకి ఉంటుందా ఖర్చు అని చెప్పేసి దానికి చెప్పేంత ఉంటుందా? ఇది బయట అంటే అఫీషియల్లీ చేసే ఖర్చు. అన్అఫీషియల్లీ చాలామంది ఏంటంటే ఓటుకు నోటు ఇచ్చే కార్యక్రమం, ఓట్లను కొనుక్కునే కార్యక్రమం, అవన్నీ వాళ్ళు అడగోలుగా ఖర్చు పెడతా ఉంటారు. అట్లా అడగోలుగా ఖర్చు పెట్టేసి వీళ్ళు అధికారంలోకి వస్తుంటారు. అయితే నష్టం ఏందో చెప్తాను. లాభం ఏం లేదు, వాళ్ళు చూపిస్తున్నట్టుగా లాభం ఏం లేదు. కానీ జమిలీ ఎన్నికలతోని దేశ సమైక్యత దెబ్బతినే అవకాశం ఉన్నది. దేశ సమైక్యతనే దెబ్బతినే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ దక్షిణ రాష్ట్రాలు, ఉత్తర భారతదేశ రాష్ట్రాలు. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది 2009లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 29లో జరిగే ముందు అంటే 2021 సెన్సస్ ప్రకారము 29 ముందు డీలిమిటేషన్ జరగాల. డీలిమిటేషన్ జరిగితే ఏ బేసిస్లో చేస్తారు అంటే జనాభా ప్రాతిపదికన చేస్తారు. జనాభా ప్రాతిపదికన చేస్తే ఏంటంటే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ అంటే పాపులేషన్ కంట్రోల్ అనేది బాగా పాటించారు. ఏది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ అనేది బాగా పాటించారు. అదే ఉత్తర భారతదేశంలో ఏంటంటే కంపారిటివ్లీ ఇక్కడ కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా జరుగుతున్న క్రమంలో ఉత్తర భారతదేశంలో గణనీయంగా జనాభా పెరిగిపోయింది. అంటే గత 20-30 సంవత్సరాల సెన్సస్ తీసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ ఇన్ నార్త్ ఇండియా ఇస్ మోర్. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగినప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ ఎంపీస్ నార్త్ ఇండియాకు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది, ఉంటుంది. అటువంటప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న ప్రజలు ఏమవుతుందంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ప్రధానమంత్రి పదవికి మేము పోలేము అని చెప్పేసి ఒక అంశానికి పోతారు. ఒక ఏది ఆత్మన్యూనత భావానికి పోతారు. ప్రతిసారి ఉత్తర భారతదేశం నుండి ప్రధానమంత్రి అయి ఒక రకమైన ఆధిపత్య ధోరణి చేసినప్పుడు ఏమవుతుంది? రేపు ఈ రాష్ట్రాలు మేము ఏమైపోవాలి? మాకు సపరేట్ రాజ్యాంగం రాసుకోవాలన్నా? ఎందుకంటే భారత రాజ్యాంగంలో మాకు సరైన విలువ లేదు. మరి మేము సపరేట్ రాజ్యాంగం అంటే దేశము విచ్ఛిన్నమయ్యేంత కాడికి పోతుంది. అసలు ఇంకో విషయం చెప్తాను మీకు ఈ ప్రశ్నకు. భారతదేశము 2000 సంవత్సరాల క్రితము అశోకుడు పరిపాలించెను, ఆయనకు చంద్రగుప్తుడు సహకరించెను. మరి అశోకుడి తర్వాత ఎవరు పరిపాలించెను అంటే వాళ్ళ కొడుకు పరిపాలించెను.
వాళ్ళ మనుమడు పరిపాలించను. అంటే ఇక్కడ రాజ కుటుంబాలు మాత్రమే రాజ్యాన్ని ఏలాయి, అగ్రవర్ణాలు మాత్రమే ఈ దేశానికి మంత్రులుగా వ్యవహరించారు అప్పటి కాలంలో. మరి వీళ్ళు పరిపాలించిన తీరు బాగానే ఉన్నది కదా. అప్పుడు దేశం మొత్తం అశోకుడి టైంలో బ్రహ్మాండంగా, అంటే ప్రజాస్వామ్యం లేనప్పుడు, రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు, సోకాల్డ్ ఎవరైతే ఇప్పుడు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పేసి అంటున్న బీజేపీ ఉన్న చూడు, ఈ ధర్మం ప్రకారమే ఆ రోజు పరిపాలించారు కదా. పరిపాలించినప్పుడు వీళ్ళు బలహీనులు ఎందుకు అయ్యారు? వీళ్ళు బలహీనులైనందుకే మా మధ్య ఆసియా నుండి ముస్లిం రాజులు భారతదేశం మీదకి దండయాత్రతో వచ్చారు కదా. అంటే అప్పటి పరిపాలన విధానము లోపభూయిష్టంగా ఉందనే కదా భారతదేశం వీక్ అయింది. మళ్ళీ అటువంటి పరిపాలన విధానాన్నే మళ్ళీ తీసుకొద్దామని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వము దీన్ని సనాతన ధర్మాన్ని తీసుకొద్దాము, భారత రాజ్యాంగాన్ని పక్కన పెడదామనే ఉద్దేశంతో అంతర్లీనమైన ఒక గ్రౌండ్ వ్యవస్థతోని ముందుకు వస్తున్నది. ఇది ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి. భారతదేశ వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల శాతం ఇంచుమించుగా 80%, రైట్? ఈ 80% ప్రజల రాజ్యాధికార పీఠాలు అవి ఉంటాయి కొన్ని. ఈ జమిలీ ఎన్నికల తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటిది? ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే అణగారిన వర్గాలు అది ఇది అని చెప్పేసి కొంత టాక్ వస్తూ ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ వీటి పరిస్థితి ఒకసారి చెప్పండి. గత 20-30 సంవత్సరాల నుండి 20-30 సంవత్సరాల నుండి రాజకీయంలో ఓటింగ్ విషయంలో డబ్బు ప్రాబల్యం అనేది బాగా పెరిగిపోయింది, కుల ప్రాబల్యం అనేది బాగా పెరిగిపోయింది. ఈ మధ్యలో కొత్తగా వచ్చింది ఏంటంటే సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరన్న ఇప్పుడు ఏ వర్గాలు అయితే చెప్పారు చూడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో చూడండి, వీళ్ళు జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఏది సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కానీ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ మీడియా ద్వారా బలంగా సమాజంలోకి పోలేని పరిస్థితి. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ పీపుల్ ఉంటారు. అంటే బీజేపీలో సోషల్ మీడియా వింగ్ అని ఉంటుంది, కాంగ్రెస్లో సోషల్ మీడియా వింగ్ అని ఉంటుంది. దీంట్లో మళ్ళీ సోషల్ మీడియా వింగ్ను నడిపించేది, అక్కడ ఫార్ములాలు తయారు చేసేది ఎవరు? ప్రతి పార్టీలో కూడా అగ్రవర్ణ భావజాలం ఉన్న వాళ్ళే. అక్కడ కూడా ఏ పార్టీలో తీసుకో, నువ్వు కాంగ్రెస్ పార్టీలో కూడా తీసుకో, ఏ పార్టీలో తీసుకో, అగ్రవర్ణ భావజాలం ఉన్న వాళ్ళే ఈ సోషల్ మీడియా నడిపిస్తున్నారు. అంటే వీళ్ళు కేవలం ఉండేది ఎంతమంది? 10 మందే. మళ్ళీ ఈ 10 మంది 90 మంది యొక్క అభిప్రాయాలను వీళ్ళు రుద్దుతున్నారు మళ్ళీ ఇప్పటికీ సోషల్ మీడియాలో. అంటే ఈ అణగారిన వర్గాలు, మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు చూడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు సోషల్ మీడియా ద్వారా కూడా తమ వాయిస్ను పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ వీళ్ళు చెప్పుకున్నా సరే పాలనలో ఉన్న ఎవరైతే అగ్రవర్ణ భావజాలం వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి. అంటే వీళ్ళను కేవలం ఓటర్లుగా, ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. కానీ అధికారంలో వీళ్ళకి ఇప్పటికీ అవకాశం రాని పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొద్దిగా విద్యాబుద్ధులు నేర్చుకొని ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొద్ది రిజర్వేషన్తో రాజకీయంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంలో ఎక్కే మెట్ల మీద వీళ్ళ కాళ్ళను తీసేసినట్లుంటుంది ఈ జమిలీ ఎన్నికలు. ఎందుకు అంటే ఈ జమిలీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం అనేది విపరీతమైపోయింది, చాలా అయిపోయింది. నాట్ జమిలీ, ఎన్ని ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతమైపోయింది. అటువంటిప్పుడు ఈ డబ్బు ఎవరి దగ్గర ఉన్నది? కొంతమంది పెట్టుబడిదారుల చేతిలో ఉన్నది. ఆ పెట్టుబడిదారులు ఎవరు? అగ్రవర్ణాలే. అంటే వీళ్ళ చేతిలో పూర్తిగా రాజ్యాధికారం వీళ్ళ చేతిలో వెళ్ళిపోయి బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాలు దేహి అని చెప్పేసి వీళ్ళ ముఖం చూసే పరిస్థితికి. ఎందుకంటే వీళ్ళు అభిప్రాయం చెప్పాలంటే మధ్యలో రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తూ ఉంటే ఏంటంటే కొద్దిగా భయం ఉంటుంది, అధికారంలో ఉన్న నాయకుడికి కొద్దిగా భయం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల తర్వాత అది ఎన్నికలు వస్తాయి. ఈలోగా బీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, మైనారిటీ ఎవరు, పేదోడెవడు, బక్కోడెవడు, వీళ్ళని ఎవరన్నా పట్టించుకుంటారా? ఒక్కసారి సీటు మీద గెలిచిన తర్వాత మనం చూస్తున్నాం కదా, అన్ని పార్టీలలో, దాదాపు అన్ని పార్టీలలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు ఎన్నికల తర్వాత వీళ్ళు బిహేవ్ చేసిన పరిపాలనకు చాలా తేడా ఉండట్లేదు. వీళ్ళ ధైర్యం ఏంది అంటే 5 సంవత్సరాల వరకు మమ్మల్ని ఎవరు బీక్తారు, 5 సంవత్సరాల వరకు మాకు సీటు మీద నుండి ఎవరు దింపుతారు? ఈ జనాలకి ఏంటంటే ఇంకోటి మతిమరుపు. ఈ సమాజానికి ఉన్నది ఏంటంటే గుర్తుంచుకునే శక్తి, జ్ఞాపక శక్తి అనేది తక్కువ, హ్రస్వం, చిన్నది, పొట్టిది. సో ఈరోజు ఏదైనా పార్టీ ప్రభుత్వాలు చిన్న మిస్టేక్స్ చేస్తే, పెద్దవి కాదు, పెద్ద వాటిని బాగా గుర్తుంచుకుంటారు. చిన్న మిస్టేక్స్ చేస్తే మళ్ళీ వారం రోజుల్లో మర్చిపోతారు. నాయకులు కూడా ఇటువంటి జనాల బలహీనత మీద బతుకుతున్నారు. సో నీకు ఇంకో పాయింట్ చెప్తాను దీనికి. అంటే ఇప్పుడు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో
ఒక పార్టీ తప్పు చేస్తుంది అనుకో, అరే ఇక్కడ ఈ పార్టీ తప్పు చేస్తున్నదిరా అని చెప్పేసి ఆంధ్రాలో బుద్ధి చెప్తుంది ప్రజలు ఎన్నికలు వస్తే. ఎందుకంటే వీళ్ళు 5 సంవత్సరాల వరకు గుర్తుండే కెపాసిటీ లేదు కదా వీళ్ళకు. సో అరే ఇక్కడ ఈ పార్టీ ఇట్లా తప్పు చేస్తుందా అంటే మనం వీళ్ళని పాఠం చెప్పాలా అని చెప్పేసి చెప్తారు. సో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికల విధానం నడుస్తున్న చూడు, ఇది కంటిన్యూ చేయడం ఉత్తమం. దీంట్లో ఎవరికి నష్టం లేదు. పోనీ ఈ ఏదైతే ఆధిపత్య భావజాలం ఉన్న అగ్రవర్ణ నాయకులు, అన్ని పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు చూడు, వీళ్ళకు కూడా నష్టం లేదు. ఎట్లయినా ఏ పార్టీ, ఆఖరికి కమ్యూనిస్టు పార్టీలో కూడా అగ్రవర్ణాలే ఉన్నారు. మనం కమ్యూనిస్టు అని చెప్పేసి ఏ సమాజ నిర్మాణం కోసం అని చెప్పేసి మనం అంటాం కదా, దాంట్లో కూడా అగ్రవర్ణాలే ఉన్నారు. ఆఖరికి నక్సలైట్లలో కూడా అగ్రవర్ణాలే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. ఏ పార్టీలో కూడా వీళ్ళే పెత్తనం చెలాయిస్తారు. కానీ కొద్దిగా ఎంతో కొంత అధికారము పేద ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రావాలంటే ఎన్నికలు మధ్యంతరంగా వస్తుండడం మూలంగా వీళ్ళ అభిప్రాయాలు చెప్పేందుకు ఒక అవకాశం దొరుకుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది జమిలీ ఎన్నికలకి. కాకపోతే రాజ్యాంగంలో దగ్గర 40 నుంచి 45 రాజ్యాంగ సవరణలు చేస్తే కానీ ఇది పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు రాజ్యాంగ సవరణలు చేయడం అనేది అంబేద్కరిజానికి తూట్లు పొడచడం అని చెప్పేసి ఒక వర్గం అంటా ఉంది. ఏం చెప్తారు? అంటే రాజ్యాంగ సవరణ చేస్తే అంబేద్కరిజానికి తూట్లు పొడిచినట్లేం కాదు. కానీ మౌలిక స్వరూపం ఏదైతే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏంది, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ఆభిష్టం మేరకు ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం అనేది బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో చూడు, దాన్ని మన దేశంలో ఏంటంటే రాజ్యాంగం ఈజ్ సుప్రీం మోస్ట్ అనమాట. ఏది అత్యంత గొప్పది అంటే రాజ్యాంగం. సో రాజ్యాంగానికి పరిరక్షించేటి ఏంటివి అంటే పార్లమెంటు, అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ సుప్రీంకోర్టు. సో ఇవి దీన్ని పరిరక్షిస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా రాజ్యాంగం ఏదైతే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది మౌలిక సూత్రం ఏదైతే ఉన్నదో దీనికి భంగం కలిగితే రాజ్యాంగానికి భంగం కలిగినట్లు లెక్క. అయితే దీంట్లో ఏంటంటే జమిలీ ఎన్నికలు రావాలంటే నువ్వు ఇంతకుముందు అన్నట్టు 40-45 సవరణలు పార్లమెంట్లో జరగాలి. అంటే ఇటు లోక్సభలో కావచ్చు, అటు రాజ్యసభలో కావచ్చు. 4-5 సవరణలకైతే 3/200 మెజారిటీ, అంటే దాదాపు 542 మంది ఎంపీలు ఉన్న చోట 365 మంది ఎంపీలు దానికి జయగొట్టాలి. ఇప్పుడు బీజేపీకి ఏంటంటే లోక్సభలో 320 మంది వాళ్ళ ఏది మిత్రపక్షాల బలంతో, ఇంకా 40-50 మంది వాళ్ళకి సపోర్ట్ చేయాలా. రాజ్యసభలో అయితే వాళ్ళ బలం మరీ తక్కువ, బీజేపీ బలం మరీ తక్కువ. అక్కడ 2/3 మెజారిటీ రావాలంటే చాలా కష్టం. అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు అనుకున్నంత ఈజీగా రాజ్యాంగ సవరణలు జరిగిపోతాయని చెప్పేసి ఏం లేదు. ఇది కాకుండా రాజ్యాంగ సవరణ ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే దీనికి సుప్రీంకోర్టు కూడా ఆలోచించే అవకాశం ఉన్నది. సో సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయాలా. ఇక్కడ ఇంకా కొన్నిటికి ఏంటంటే 29 రాష్ట్రాల్లో దాదాపు 14 రాష్ట్రాలు 15 రాష్ట్రాలు దీన్ని ఒప్పుకోవాలి, వాళ్ళ రాష్ట్రాల తీర్మానాలు జరగాలి. ఇప్పుడు కేవలం 10 రాష్ట్రాల్లోనే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇంకా 6 రాష్ట్రాల్లో బీజేపీ ఫ్రెండ్లీ ప్రభుత్వాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అట్లా ఉన్నారు, 6 ఉన్నారు. సరే వాళ్ళు కూడా ఎందుకంటే బేసిక్ స్వరూపానికి ఎన్నికలకు వాళ్ళకి నచ్చకపోతే ఆ అంశంలో వాళ్ళు వ్యతిరేకిస్తారు. మిగతా ఏదైతే బీజేపీ మిత్రపక్షంలో ఉన్నటువంటి వేరే అంశాల గురించి వాళ్ళు సపోర్ట్ చేస్తురొచ్చు కాక, కానీ ఈ అంశంలో మాత్రం వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా జనాలందరూ దీని గురించి దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తే జమిలీ ఎన్నికలు రాకపోవచ్చు అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. ఓకే సార్, ఇక్కడ ఈడీ, ఐటీ, సిబిఐ వీటిపైన ఆరోపణలు ఈ మధ్య కాలంలో చాలా అతీతంగా వచ్చాయి ఆరోపణలు. నిజంగా బీజేపీ చేయిస్తుంది అది ఇది అని చెప్పేసి. ఆఫ్టర్ జమిలీ ఎన్నికల తర్వాత ఈ సిబిఐ, ఈడీ, ఐటీ ఏదైతే ఉందో వీటి పటిష్టం అనేది ఏ రకంగా ఉండబోతుంది అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు? ఇవి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలు ఇవి. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు. సో ఎంత కాదనుకున్న ప్రధానమంత్రి ఆఫీస్ యొక్క ప్రభావం దీని మీద ఉంటుంది. వీళ్ళు స్వతంత్రంగా పనిచేస్తున్నా అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే రేపు ఒకవేళ ఎన్నికలు ఇప్పుడు జరిగినాయి, 2029లో ఎన్నికలు జరిగినాయి, 2034 వరకు మళ్ళీ ఎన్నికలు ఉండవు. ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎన్నికలు ఉండవు. సో 29 ఎండింగ్లో 30 స్టార్టింగ్లో ఏదైతే ప్రతిపక్షానికి సంబంధించింది వేరే పార్టీకి సంబంధించిన ఏదైనా, ఇప్పుడు తమిళనాడులో వేరే ప్రభుత్వం, వేరే రాష్ట్ర ప్రభుత్వం ఉండొచ్చు,
వేరే పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, కర్ణాటకలో వేరేది ఉండొచ్చు. వీళ్ళ మీద ఏదో ఒక కారణం చేత వాళ్ళ హెడ్ ఉంటారు చూడు, పవర్ఫుల్ లీడర్ ఉంటారు చూడు, వాళ్ళను వీక్ చేసే కార్యక్రమం వీళ్ళ ద్వారా జరగబోయే అవకాశం ఉన్నది. అంటే వేరే రాష్ట్రాల్లో ఇతర పార్టీల ప్రభుత్వాలు వచ్చినా సరే కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వము, ఈడీ, అంటే ఎవరు కేంద్రంలో వచ్చినా సరే, ఏ పార్టీ కేంద్రంలో వచ్చినా సరే తమ ప్రతిపక్షాల మీద వీటిని బలవంతంగా ఉపయోగించే అవకాశం ఉన్నది. కాబట్టి వీటితోని లాభం కన్నా నష్టమే ఎక్కువ ఆ టైంలో, జమిలీ ఎన్నికల తర్వాత. ఓకే సార్, ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ ఉంది. జమిలీ ఎన్నికలు అంటే సార్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, ఈ ఈ ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు ఇవి కూడా ఒకే టైంలో జరుగుతాయా? ఒక నెల తేడాతోనే, అంటే ఒక నెల తేడాతో, ఒక వారం నుండి 10 రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించిన ఎన్నికలు ఒకేసారి, అంటే బ్యాలెట్ బాక్సులు పక్కనే ఉంటాయి. ఒక సైడు ఎంపీ బాక్స్ ఉంటుంది, దాని పక్కనే ఎమ్మెల్యే బాక్స్ ఉంటుంది. సో ఈ ఎమ్మెల్యే ఎంపీ ఒకసారి జరిగిపోయిన తర్వాత వీటి రిజల్ట్ డిక్లేర్ చేయకుండానే చేయాలి మరి, లేకుంటే రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఎవరు అధికారంలో వచ్చారో వాళ్ళకు ఓట్లు పడతాయి కదా. సో వీటి రిజల్ట్ డిక్లేర్ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేసేసిన తర్వాత వితిన్ 1 వీక్లో రెండింటి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఇది కరెక్ట్ ప్రాసెస్. సో జమిలీ ఎన్నికల ప్రక్రియ అనేది ఈ రకంగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఎట్టకేలకు ఏం చేసినా కూడా బీజేపీ ఈ జమిలీ ఎన్నికలను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చిందే అనుకుందాం. ఈ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి సవరణలు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు, టీపీసీసీ మెంబర్గా ఉన్నారు, ప్రముఖ సర్జన్, మీరు ఒక ప్రముఖ డాక్టర్ తెలంగాణ రాష్ట్రంలోనే. సో ఇన్ని హోదాలు ఉన్నారు కాబట్టి ఎలాంటి పరిణామాలకి తావు ఇవ్వకుండా ఎలాంటి సవరణలు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ప్రకారమే ఫైనల్ 2-3 అంశాల గురించి మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక సాధారణ ఎన్నికలకు మరొక సాధారణ ఎన్నికలకు మధ్యలో వేరే రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పుడు ఏంటంటే ఈ పార్టీల మీద వ్యతిరేకత, ప్రజాభిప్రాయము వెలువడుతుందనే ఉద్దేశంతో మనం జమిలీ ఎన్నికలు వద్దంటున్నాం. ఒకవేళ ఖచ్చితంగా అన్ని ఎన్నికలు ఒకేసారి చేసేసినాం అనుకుందాం, అయితే ఏ పార్టీ నాయకుడు కానీ, ఏ పార్లమెంటు కానీ ఎన్నుకోబడిన నాయకులందరూ కూడా 100% చెప్పిన మాట మీద ఉంటారు, లేకుంటే ప్రజలను సేవ చేస్తారని చెప్పేసి గ్యారెంటీ ఏం లేదు కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాంతంలోనే, మన జనగామ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేనే సరిగా పనిచేయట్లేదు అని చెప్పేసి అనుకుందాం మనం కొద్దిసేపు. అట్లా అయినప్పుడు ఈ ఎమ్మెల్యేను రీకాల్ చేసే అధికారము ప్రజలకు రావాలి. ఎందుకంటే వారు 1 సంవత్సరం పాలిస్తారు, 1.5 సంవత్సరం పాలిస్తారు, కానీ ఈ ప్రాంతంలో అంతా భూములన్నీ దోచిపెట్టుకుంటున్నారు, జనాలను మోసం చేస్తున్నారు. ఎందుకంటే వీరి పార్టీ అధికారంలో ఉన్నది కదా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా, నాకేం భయం, నన్నేం చేసుకుంటారు, 5 సంవత్సరాల వరకు నన్నేం చేసుకుంటారు అని చెప్పేసి వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకుంటే స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ అనుకునే అవకాశం ఉన్నది. మరి ఇటువంటి తప్పుడు ధోరణి అవలంబిస్తున్న వాళ్లకు మరి ప్రజలు కలెక్టర్ కావచ్చు, ఏది జిల్లా స్థాయిలో, సెక్రటరీకి కావచ్చు రాష్ట్ర స్థాయిలో, లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు కేంద్ర స్థాయిలో ఒక అప్లికేషన్ పెట్టేసి ఈ ప్రాంతంలో ఆ ఎన్నికను రద్దు చేసేసి మళ్ళీ ఇంకొకసారి ఎన్నికలు జరిపేందుకు అని చెప్పేసి అటువంటి సవరణ తీసుకురావాలి. అంటే ఆ ప్రాంతంలో అయినా అట్లా చేసినప్పుడు ఏమైందంటే నాయకులు 5 సంవత్సరాలు, అయ్యో మనం 5 సంవత్సరాలు మన పదవి వచ్చేసింది, మనం ఎలాగూ మనం 5 సంవత్సరాలు తప్పు చేసినా ఉప్పు చేసినా బతికేస్తామని చెప్పేసి ఒక రకమైన మొండి వాళ్ళలోకి రాకుండా ప్రజలు, ఓట్లు, ప్రజాస్వామ్యం అనే విషయంలో వీళ్ళకు ఒక భయము, భక్తి ఉండేటట్టు అటువంటి సవరణ తీసుకొస్తే ఖచ్చితంగా కొంత మటుకు ప్రజలకు న్యాయం జరుగుద్దని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే సార్, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.